అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే 1450 ఎకరాలు ఏదైతే కోర్ క్యాపిటల్ సిటీ అని పెట్టి ఏజీసీ దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అధికారుల కోసంగా ఈరోజు 4000 హౌసెస్ కడుతున్నాము, ఐకానిక్ బిల్డింగ్స్ కడుతున్నాము, హైకోర్టు, అసెంబ్లీ ఆ ఏరియాలో యాక్చువల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అంటే రోడ్లు, డ్రైన్స్, ఎలక్ట్రికల్ అండర్గ్రౌండ్ కేబుల్స్ ఇవన్నీ చేయటం కోసంగా ఈరోజు యాక్చువల్గా టెండర్ అప్రూవల్కి అథారిటీలో పెట్టడం జరిగింది. దాన్ని యాక్చువల్గా ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇచ్చింది. ఎందుకంటే ఏదైతే 4000 హౌసెస్ మార్చ్ ఎండింగ్ లోపల మ్యాక్సిమం కంప్లీట్ కావాలని ప్రయత్నిస్తున్నాము. దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవ్వాలి. కేవలం బిల్డింగ్లు కట్టినంత మాత్రాన అక్కడ వచ్చి అధికారులు ఉండలేరు. వాళ్ళు ఉండాలంటే రోడ్డు ఉండాలి, డ్రైన్స్ ఉండాలి, వాటర్ కనెక్షన్స్ ఉండాలి, డ్రైనేజ్ కనెక్షన్ ఉండాలి, రెయినీ వాటర్ పోయే సిస్టమ్ ఉండాలి, ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉండాలి. వీటన్నిటి కోసంగా యాక్చువల్గా దీన్ని టెండర్ పిలిచారు. దాన్ని యాక్చువల్గా ఫైనల్గా ఇవాళ అథారిటీలు అప్రూవ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సిఆర్డీ యొక్క ఆధ్వర్యంలో ఏడీసీ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక కంపెనీ ఉంది. అది కొన్ని పనులు టేకప్ చేసింది. ఇప్పుడు మేజర్గా వాళ్ళు టేకప్ చేసింది ఏదైతే ట్రంక్ రోడ్స్ 360 కిలోమీటర్లు కావచ్చు, లేదా లేఅవుట్ రోడ్స్ 1500 కిలోమీటర్లు కావచ్చు, వీటిని యాక్చువల్గా టేకప్ చేసింది మేజర్గాను. అది కాకుండా కొన్ని పార్కులు, కొన్ని రిజర్వాయర్లు టేకప్ చేసింది. అదేవిధంగా కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ అలాగే అనేక వర్క్స్ వస్తున్నాయి ఇప్పుడు యాక్చువల్గా. ఎందుకంటే రివర్ ఫ్రంట్ ఒకటి కావచ్చు, అదేవిధంగా ఐకానిక్ బ్రిడ్జి, అదేవిధంగా స్టాచ్యూ, ఎన్టీఆర్ స్టాచ్యూ, ఇలా అనేక వర్క్స్ వస్తున్నాయి. కాబట్టి మరొక అథారిటీని చేయటానికి ఎస్పీవి స్పెషల్ పర్పస్ వెహికల్ చేయటానికి ఈరోజు అథారిటీ అనుమతి ఇచ్చింది. అదేవిధంగా అర్బన్ డిజైన్ అండ్ ఆర్కిటెక్చరల్ గైడ్లైన్స్ రెగ్యులేషన్ సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడానికి ఏదైనా ఒక సిటీ కట్టేటప్పుడు ఆ సిటీలో కొంత అర్బన్ డిజైను వీటన్నిటికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేశారు. అది ఎక్స్పర్ట్స్ దగ్గర దాన్ని నోటిఫై చేసి పబ్లిక్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని వాటిని ఫైనలైజ్ చేయడం కోసంగా దానికోసం ఈరోజు అథారిటీలో పెట్టడం జరిగింది. వాళ్ళు వెంటనే దాన్ని నోటిఫై చేసి పబ్లిక్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అదేవిధంగా ఈ కన్వెన్షన్ సెంటర్స్ ఏదైతే హోటల్స్, 5 స్టార్ హోటల్స్ వాళ్ళు మేము కూడా కన్వెన్షన్స్ పెడతామన్నారు. అయితే దానికి వాళ్ళకి ల్యాండ్ ఇవ్వాలంటే దాని క్యూబిఎస్ టర్మ్స్ దాని కింద చేయటానికి యాక్చువల్గా అథారిటీకి అనుమతి ఇచ్చారు. అదేవిధంగా రెవెన్యూ సర్వేకి సంబంధించి కొంతమంది స్టాఫ్ కావాలంటే ఆ స్టాఫ్కి ఎంతమంది స్టాఫ్ కావాలో ఆ స్టాఫ్ తర్వాత ఆ స్టాఫ్ మొత్తానికి యాక్చువల్గా ఈరోజు 297 మంది స్టాఫ్ని తీసుకోవడానికి యాక్చువల్గా ఈరోజు యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ ల్యాండ్ అక్విజిషన్. ఈ అమరావతి క్యాపిటల్ సిటీ ఈ 217 చదరపు కిలోమీటర్లో ఏదైతే ల్యాండ్ పుల్లింగ్ చేసి ట్రంక్ రోడ్స్, లేఅవుట్ రోడ్స్ చేస్తున్నామో దాంట్లో కొంతమంది ఇంకా కొద్దిమంది ల్యాండ్ ఇవ్వాలి, అతి కొద్దిమంది. అయితే వాళ్ళందరినీ కూడా ల్యాండ్ పుల్లింగ్ రమ్మని ఈరోజు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అయితే ఇంక వర్క్స్ ముందుకు పోతున్నాయి కాబట్టి ఎక్కడైతే ల్యాండ్ పుల్లింగ్కి ఇవ్వలేదో, వాళ్ళకి ఇవ్వటం ఇష్టం లేదో, వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ రాదలుచుకున్నారో వాళ్ళ దగ్గర ల్యాండ్ అక్విజిషన్ తీసుకోమని, ల్యాండ్ అక్విజిషన్ పెట్టుకోమని ఈరోజు సిఆర్డీఏకి అథారిటీ అప్రూవల్ ఇచ్చింది. ఒకటే ల్యాండ్ పూలింగ్ ద్వారానే మొత్తం ల్యాండ్ తీసుకోవాలి. ఇన్ని రోజులు యాక్చువల్గా వెయిట్ చేసాం రైతులను ఇబ్బంది పెట్టకూడదని. అయితే వర్క్స్ ఇప్పుడు ఎంతో వేగవంతమైనాయి, అన్ని వర్క్స్ టేకప్ అయినాయి. 4000 హౌసెస్ ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. అవన్నీ కూడా మార్చ్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేయాలనే విధంగా జరుగుతుంది. ఇప్పుడే ఆ కాంట్రాక్టులందరినీ ముఖ్యమంత్రి గారి దగ్గర యాక్చువల్గా పిలిపించడం, వాళ్ళు కూడా చెప్పారు మార్చ్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేస్తామని. అదేవిధంగా ట్రంక్ రోడ్స్ కూడా అనుకున్న ప్రకారం 1.5 yearలో కంప్లీట్ అవుతాయి. అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్ 2.5 years, ఐకానిక్ టవర్స్ 3 years.
అయితే ఇవి అయ్యేటప్పుడు అక్కడక్కడ ల్యాండ్ పార్సిల్స్ 1 ఎకరా 2 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు మధ్య మధ్య ఆగున్నాయి. అవి ఆగితే వర్క్ ముందుకు పోదు కాబట్టి దాన్ని ల్యాండ్ అక్విజిషన్ ద్వారా తీసుకుంటామని ఈరోజు సిఆర్డీఏ ప్రపోజల్ పెడితే అథారిటీ సిఆర్డీఏకి యాక్చువల్గా అప్రూవల్ ఇచ్చింది. కాబట్టి నేను రైతు సోదరులందరూ కూడా మరొకసారి చెప్పేది, మీరు ల్యాండ్ పుల్లింగ్కి వస్తే మీకు చాలా బెనిఫిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరే బేరీజ్ చేసుకొని ల్యాండ్ పుల్లింగ్ అయితే ల్యాండ్ పుల్లింగ్, లేదు ల్యాండ్ అక్విజిషన్ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అది దాదాపు టోటల్గా 1800 ఎకరాలు ఉంటుంది, 1002 ఎకర్స్ అంతా కలిసి మొత్తం ఈ యొక్క 217 చదరపు కిలోమీటర్లు కలిసి ఇంకా మిగిలిపోయిండేది కేవలం 18 ఎకరాలు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాదాపు 700 ఎకరాలు ఇచ్చారు రైతు సోదరులు. 700 ఎకరాలు ఇప్పుడు కూడా ఇస్తూ ఉంటున్నారు, చాలామంది ఇస్తూ ఉంటున్నారు యాక్చువల్గాను. ఒకవేళ ఇవ్వకపోయినా రోడ్డు వేస్తున్నారు, సీడాక్స్ రోడ్డు వేస్తున్నారు. ఇంకా ఒక 4 ఎకరాల దాకా ఏదో రాలేదన్నారు, వాళ్ళు కూడా అడుగుతున్నారు ల్యాండ్ పూలింగ్కి రమ్మని. ఇంకా రానప్పుడు అది తీసుకోక తప్పదు. అంటే సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా రెండు ఉన్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్డు మంగళగిరి రోడ్డు మీద కలుస్తుంది, అదేవిధంగా నేషనల్ హైవే కలుస్తుంది. మంగళగిరి కలిసేది రేపు జూన్కి అయిపోతుంది. జూన్కి అయిపోతుంది దాన్ని వర్కౌట్ చేసాం. జూన్కి అయిపోతూ మధ్య మధ్యలో బ్రేక్ అయిపోతే పోలేం కాబట్టి ల్యాండ్ అక్విజిషన్ తప్పని పరిస్థితుల్లో తీసుకోవడం తప్పదు. సుమారుగా 18 ఎకరాలు. ఏది ఏదైతే బ్యాలెన్స్ మిగిలిపోయిన 1800 ఎకరాలు ఉండదో సుమారుగా దాన్ని ల్యాండ్ పుల్లింగ్కి రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రజల్ని. లేదు మాకు ల్యాండ్ పుల్లింగ్ అంటే ల్యాండ్ అక్విజిషన్ బెనిఫిట్ అంటే ల్యాండ్ అక్విజిషన్కి పోతాం, అది వాళ్ళకే వదిలేస్తున్నాం. ఎందుకంటే ల్యాండ్ పుల్లింగ్ అయితేనే ఎక్కువ బెనిఫిట్ అవుతారని మేము అనుకుంటున్నాం. బట్ వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ అంటే ల్యాండ్ అక్విజిషన్ అవుతుంది. ఓకే, చాలా ఏమీ డిలే లేదు. మెట్రో రైలు యాక్చువల్గా వర్క్ చేస్తున్నారు వాళ్ళు అన్ని విధాలను. అనుకున్న ప్రకారం దాన్ని 2028 ఎండ్ లోపల కంప్లీట్ చేయడం జరుగుతుంది.